ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనము లాస్ట్ సెషన్ లో చారు రూప చారుహాస, చారు అంటే ప్రతి మీనింగ్, ఆ చారు రూపం అమ్మవారిది చారు రూపం అని, అమ్మవారి హాసము చారు హాసం అని చెప్పుకున్నాము. చారు చంద్ర కళాధర అది ఇవాళ చెప్పుకునే నామం అన్నమాట. 8 అక్షరాల నామము శ్రీ చారు చంద్ర కళాధరాయై నమః. ఓకే, సో అమ్మవారి ముఖాన్ని వర్ణించేటప్పుడు చాలా చోట్ల మనము రాకా చంద్రవదన అని, లేకపోతే శరత్ చంద్రవదన అని ఆ ప్రయోగం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. అంటే నిండు పున్నమి నాటి చంద్రుడు ఎంత ఆహ్లాదంగా ఎంత అందంగా ఉంటాడో అమ్మవారి ముఖం అలా ఉంటుంది అని చెప్పారనమాట. సో అలా అంత చంద్రబింబం లాంటి ముఖం కలిగిన అమ్మ కూడా మళ్ళీ తల మీద అలంకారంగా కూడా ఒక చంద్ర కళని పెట్టుకొని ఉంటుందన్నమాట శిరస్సు మీద. సో అమ్మ అలా పెట్టుకుని ఆ చారు చంద్ర కళాధర, ఆ చంద్రకళని అలంకరించుకొని ఉంటుంది కదా, ఆ ధరించి ఉంది కనుక చారు చంద్ర కళాధర అని అనుకుందాం. ఇప్పుడు మనకి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో చంద్రుడికి ఏంటి కళలు పెరుగుతూ ఉంటాయి తరుగుతూ ఉంటాయి, తెలిసిందే కదా మనకి. పున్నమి నాటికి పూర్తి కళ, తర్వాత అమావాస్య నాటికి పూర్తిగా తగ్గిపోయి అలా కొద్ది కొద్దిగా పెరుగుతూ కొద్ది కొద్దిగా తగ్గుతూ నిరంతరం మారుతూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి ధరించే చంద్రకళ, అమ్మని చంద్రకళతో పోల్చాము అని అంటే ఇలాగ మారే కళ కాదు. అమ్మవారి గురించి చెప్పామంటే అది అమ్మ ధరించిన చంద్రకళ ఎలాంటిది అని అంటే దాన్ని సాదాఖ్య కళ, లేకపోతే సదా కళ, ధ్రువ కళ అని అంటారు అనమాట. అంటే అది ఎప్పటికీ మార్పు చెందని పరిపూర్ణమైన కళ అనమాట. సో ఎప్పటికీ మార్పు చెందదు కనుక దాన్ని అమృత ఆత్మన కళ, అంటే అమృత తత్వమైనది, అమ్మ స్వరూపమైనది ఆ సదా కళ అన్నమాట. అది ఎంత శుద్ధమైనది, ఇంకా పూర్ణమైనది. మిగతా 15 కళలు మనకి తిథిలు పట్టి మారుతూ ఉంటాయి, ఇది మాత్రం ఎప్పటికీ మారకుండా ఉండే కళ. అన్నిటికీ ఈ మారే 15 కళలకి ఆధారమైన 16వ మారని కళ షోడశి కళ అని కూడా అంటారనమాట. అలాగా. సో మనం ఇప్పుడు చూస్తే కనుక అమ్మవారికి అయ్యవారికి సామ్యాలు, పంచసామ్యాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ చంద్రలేఖ ధరించడం అనేది ఇద్దరికి ఉన్న రూప సామ్యం. అమ్మవారు చంద్రలేఖ ధరిస్తుంది, అయ్యవారు ధరిస్తారు. అమ్మవారు అయ్యవారు ఇద్దరికి త్రినేత్రాలు ఉన్నాయి. ఓకే, సో అవి దేర్ సో యూనిక్. వేరే దేవుళ్ళు ఎవరికి అలాగే ఇష్టం వచ్చినట్లుగా త్రినేత్రాలు మనం పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇది వేదాల్లో చెప్పిన వర్ణనలో, ధ్యాన శ్లోకాల్లో మనకి చెప్పబడింది, వీళ్ళిద్దరికీ అది ఉంది. ఇంకొకళ్ళకు ఉంది, వీళ్ళిద్దరి ఆత్మస్వరూపమైన వినాయకుడు, వాళ్ళ పుత్రుడైన వినాయకుడికి కూడా మనం చూస్తాం త్రినేత్రం. అంతే, అంతకు మించి వేరొకళ్ళకి ఎప్పుడు చూడమన్నమాట. సో అలాగా ఈ చారు రూపంతో ప్రకాశిస్తూ చారు హాసం చేస్తూ ఈ చంద్రకళను ధరించిన అమ్మవారు గురించి ఈ చారు చంద్ర కళాధర చెప్పుకుంటున్నాం. అట్లాగా ఈ చంద్రకళ ధరించిన శివుడికి ఒక ధ్యాన శ్లోకం చెప్తారు, విచ్ ఇస్ అప్లికబుల్ ఫర్ అమ్మవారు అనమాట. ఏంటంటే అది విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్య చక్షుషే శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమ సోమార్థధారిణే. అంటే ఈ విశుద్ధ జ్ఞాన దేహాయ, ఈ శుద్ధమైన బ్రహ్మజ్ఞానమే తన దేహంగా కలిగి త్రివేది దివ్య చక్షుషే, అంటే 3 వేదాలు 3 కళ్ళగా కలిగి సోమార్థధారిణే, ఈ అర్ధచంద్రుడిని శిరస్సుపై ధరించిన నమ సోమార్థధారిణే, ధరించిన వాడికి నమస్కారము అని చెప్తున్నాం. దేనికి? శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ, అంటే శ్రేయం అంటే అన్నిటికన్నా ఈ ప్రపంచంలో శ్రేయస్కరమైనది ఏంటి, దాన్ని మించి ఇంకా మనకి శ్రేయస్కరమైనది ఇంకొకటి లేదు. అది ఏంటి అని అంటే మోక్షం. ఓకే, ఆ మోక్ష లక్ష్మిని మనకి ఇవ్వాలి అని అంటే దానికి కారణమైన అత్యంత శ్రేయస్కరమైన శుభంకరమైన మోక్షాన్ని మనకి ప్రసాదించాలి అంటే ఇలా శివుడిని ఈ విధంగా ధ్యానించాలి అని ఈ శ్లోకం చెప్తుందన్నమాట.
ఆ శ్లోకాన్ని పట్టుకునే మరి మార్కండేయుడు ఆయనకి ఉపదేశించింది ఓం నమ శివాయ నామం చేసుకోమని చెప్పాడు. బట్ అంత ఉపాసన అంత ఇది చేసి చివరికి యముడు వచ్చినప్పుడు ఏ నామాన్ని స్మరించాడు? చంద్రశేఖర అన్నాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని చెప్పి చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అంటే నేను చంద్రశేఖరుడిని అదేంటి పట్టుకొని ఉన్నాను. ఓకే, ఆయన్ని ఆశ్రయించి ఉన్న నన్ను యముడేం చేస్తాడు అని చెప్పేసి అంత ధైర్యంగా ఉన్నాడు అనమాట. సో అలాగా సేమ్ థింగ్ అప్లైస్ టు అమ్మవారు. చంద్రకళాధర అంటే ఏదైతే ఇక్కడ పుంలింగంలో చెప్పామో అదే స్త్రీలింగంలో అమ్మవారికి అప్లై అవుతుంది అనమాట. సో ఇలా చంద్రకళాధరులైన అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఆశ్రయిస్తే మనకి కూడా ఆ అమృతతత్వం, చంద్రుడిలో ఉన్నదేంటి అమృతతత్వం అంటే మోక్షం, ఆ మోక్షాన్ని ఆ అమృతత్వాన్ని మనకు కూడా ప్రసాదించగలుగుతారు అన్నమాట. ఓకే, మనము మీకు గుర్తుంటే కనుక స్టార్టింగ్ లో నామాలు చెప్పుకున్న అమ్మవారు ఇలాగా చిదగ్నికుండంలో నుంచి వచ్చినప్పుడు అని చెప్పుకున్నప్పుడు ఒక నామం చెప్పుకున్నాం, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుడి లాగా అమ్మవారి నుదురు శోభిస్తూ ఉంది అనేది మనం ఒకటి చెప్పుకున్నాం అనమాట. సో మనం చెప్పుకున్నాము ఇప్పుడు రెండు శుక్లపక్షం కృష్ణపక్షంలో కళలు వృద్ధి చెందుతూ క్షయం అవుతూ అలా ఉండే ప్రాసెస్ లో అష్టమి నాటి చంద్రుడు మాత్రం సేమ్ థింగ్, లైక్ శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రుడు, కృష్ణపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇద్దరు ఒకే కళలతోటి ఉంటాడనమాట. అంటే సమంగా, ఓకే, తేడా లేకుండా. అలాగే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అమ్మవారు ఈ భక్తులు నాకు వీళ్ళు ఇది ఇచ్చారా అది ఇచ్చారా, మనం అందుకే పూజ చేయటంలో రాజసం పనికి రావక్కర్లే, మనకి భక్తితోటి ఫలం పుష్పం తోయం ఏది ఇచ్చినా కూడా అంతే ఈక్వల్ గా, అందుకే యథాశక్తి మనం ఏది ఇచ్చినా కూడా అమ్మవారు సమంగానే స్వీకరిస్తుంది. ఓకే, సో అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ సమాన కళని అది చూపటానికి కూడా చంద్రకళ, పూర్ణ చంద్రాన్ని పెట్టుకుని ఉండరు కదా, చంద్రకళనే ధరించి ఉంటారు కదా, అలాగా. సో ఈ అష్టమి నాటి చంద్రుడితోటే ఎందుకు పోల్చారు మళ్ళీ అప్పుడు అనంటే ఈ తిథి నిత్యా దేవతల్లో చెప్పుకుంటే త్వరిత, అష్టమికి మ్యాప్ అయ్యే దేవత తిథి నిత్యా దేవత అంటే త్వరిత, అంటే త్వరితంగా అనుగ్రహిస్తుంది అనమాట. సో మనం చూసాం కదా చంద్రకళని ధరించిన ఫామ్ లో అమ్మవారు చాలా క్విక్ గా ప్రసన్నమై త్వరగా మనల్ని అనుగ్రహిస్తుంది అని ఒకటి చెప్పుకోవచ్చు. సో అమ్మవారిని మనం అందుకే ఎన్నో శ్లోకాల్లో కూడా చూస్తాం కదా, చంద్రకళావతంసే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే. సో అమ్మవారికి అంత ప్రముఖంగా అమ్మ వర్ణనలో ధ్యానంలో మనం నిలుపుకునే ఒక రూపం ఏంటి అంటే ఈ చంద్రకళని ధరించిన అమ్మవారు అనమాట. అందుకే చారు చంద్ర కళాధర. ఇంకొక మీనింగ్ ఉంది ఏంటి అని అంటే, చాలా పూర్వకాలంలో కాశీరాజుకి ఒక కూతురు ఉంది, శశికళ ఆమె పేరు అనమాట. సో ఆ అమ్మాయి పరమేశ్వరికి చాలా పరమ భక్తురాలన్నమాట. సో చాలా భక్తితో ఉండేది. ఒక రోజు ఇలా ఉపాసన చేస్తుంటే ఒక రోజు అమ్మవారి కళ్ళలో కనిపించి ప్రత్యక్షమై చెప్పిందట, ఏమని, నీకు మంచి వరుడు దొరుకుతాడు, ఇన్ని రోజుల్లో నీకు చక్కగా పెళ్లి అవుతుంది, నువ్వు మంచిగా ఇచ్చేస్తావు అని చెప్పి అలాగా బ్లెస్ చేసింది అనమాట. ఆ చేయటం వల్ల కూడా ఈ నామం వచ్చింది అమ్మవారికి అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మవారిని పూజ చేసుకుంటూ లేకపోతే భగవంతుడి స్మరణలోనే జీవితాన్ని గడిపే వాళ్ళు పేర్లు ఎలా అయితే లైక్ రామ్ బంటు, రామదాసు, అలాగే దుర్గాదాసు కథ చెప్పుకున్నాం మనం. దుర్గా అనటం వల్ల అతని పేరు దుర్గాదాసు అయిపోయింది. సో అంటే మనం ఉపాసించే దేవత వల్ల ఉపాసన చేసి చేసి మనల్ని ఎవరైనా తలుచుకోవాలి అని అంటే ఆ దేవతతో కలిపి తలుచుకునేటట్లుగా ఉండేది ఒక తీరు. దానికి ఇవే ఎగ్జాంపుల్స్. ఉల్టాగా ఎవరైనా భక్తిలో ఒక పరాభక్తి లెవెల్ కి చేరుకున్నప్పుడు అమ్మవారికి ప్రసన్నత లేకపోతే సంతోషం ఎప్పుడు కలుగుతుంది అని అంటే అలాంటి పరమ భక్తులని కలిపి పేరు చెప్పారనుకో, మనం దీంట్లోనే చూస్తాము లలితా సహస్రనామంలోనే లోపాముద్రార్చిత, లోపాముద్ర చేసిన ఉపాసనకి అమ్మ ఎంత సంతుష్టమైందంటే షీ వాంట్స్ టు బి నోన్ బై దట్ నేమ్. ఆ లోపాముద్ర చేత అర్చింపబడిన అమ్మవారు అనే ఒక నామాన్ని తనకి తాను ఆపాదించుకుని చెప్తోందనమాట అమ్మవారు. అంటే అది అమ్మకి నచ్చుతుంది అలాగా. సో అలా గుర్తింపబడటం కూడా అమ్మకి ఇష్టం. అది ఏంటి అనంటే అపారమైన కరుణ.
నా భక్తుల ద్వారా నన్ను గుర్తించండి అనేది యాక్సెప్ట్ చేయటం అని అంటే దట్స్ బీయింగ్ సో హంబుల్ కదా. దేవుళ్ళు కూడా అలాగ ఉంటారా అంటే తప్పకుండా ఉంటారు. ఇంకో నామం కూడా వస్తుంది మనకి, పులోమజార్చిత, పులోమజ అర్చించిన అమ్మవారు అలాగా. సో అలా చూసుకుంటే చారుచంద్ర కళాధర అంటే ఆ శశికళ భక్తికి దానికి ఆధారమై ఉన్న చంద్రకళాధర. సో శశికళకి ఆధారం చంద్రకళ ఆధార, అది కూడా ఒక మీనింగ్. ఇదేదో కల్పించి చెప్పట్లేదు, నిజంగానే ఉంది. సో అది అనదర్ మీనింగ్ అనమాట. సో ఈ చారు రూప 3 నామాలు కలుపుకుంటే ఆ లైన్ మొత్తానికి చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర, ఈ 3 నామాల్లో కలిపి ఒక చారు హాస మంత్రం అనేది నిక్షిప్తమై ఉందట. అది అందులో దేవత ఎవరు అంటే చారుహాసిని దేవత. ఓకే, ఆ దేవత కి సంబంధించిన మంత్రం ఉంది. కాకపోతే మనం యాజ్ యూజువల్ మంత్రం చెప్పుకోము, ధ్యాన శ్లోకం చెప్తాను. ఖడ్గాభయకరాం దేవీం పీతవర్ణ తనుప్రభాం సర్వాలంకార భూషాంగీం చారుహాసాం నమామ్యహం. సో మనం నెక్స్ట్ టైం ఈ నామాలు చెప్పుకునేటప్పుడు ఇందులో ఒక చారుహాసిని అనే ఒక అమ్మ అంశ రూపం, దానికి సంబంధించిన మంత్రం ఉందన్నమాట. మంత్రం తెలియక్కర్లా, ఆ భావంతో మనం ఈ నామాలు చదువుకున్నా కూడా మనకి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి చరాచర జగన్నాథ. ఓకే, ఇది కూడా 8 అక్షరాల నామము. శ్రీ చరాచర జగన్నాథాయై నమః. ఓకే, నామంగా చెప్పుకుంటే గతిశీలత్వాత్ జగత్. ఈ జగత్తు అంటేనే గతిశీలమైంది, అంటే పరిణామశీలమైంది అనమాట. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు, నిన్నున్నట్లు ఇవాళ లేదు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. ఓకే, ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్, ఎవర్ ఇవాల్వింగ్. మనకే తెలుసు, మనం ఇప్పుడు అంటే దాని డెవలప్మెంట్ అంటాము, లేకపోతే ఇంకోటి అంటాము, బట్ హౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ ఆల్ ఓవర్. నాకైతే మొన్న అదే చూస్తే అనిపించింది, బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో మన పేరెంట్స్ వాళ్ళ ఏజ్ లో కానీ మన నానమ్మ తాతగారుల కాలంలో మనుషుల మొహాలు చూస్తే ఫీచర్స్ ఆర్ సో డిఫరెంట్ ఆల్సో. అందరి మొహాల్లో ఒక అమాయకత్వము, ఒక కళ ఉంది. ఆ కళ కూడా పోయింది అనిపిస్తుంది. అంటే యాజ్ వీఆర్ ఇవాల్వింగ్ జనరేషన్ టు జనరేషన్ ఫేసులు మారిపోయాయి. చాలా నాకు అది బాగా స్ట్రైక్ అయింది అనమాట. బట్ ఎనీవే జగత్తు అనేది ఈ పరిణామశీలత్వం కలది, మారుతూనే ఉంటుంది అనమాట. సో అట్లాంటి ఈ జగత్తులో ఉండే జీవరాశుల్ని కానీ మొత్తం అసలు సృష్టిని మొత్తాన్ని 2 భాగాలుగా చేస్తే చరము అచరము అని చెప్పచ్చు. కదిలేవి చరములు, కదలనివి అచరములు. కాకపోతే ఈ కదలకుండా స్థిరంగా ఉండే అచరంలో ఉండే శక్తి, లేకపోతే వాటిని పరిపాలించే శక్తి, చరమైన మనల్ని పరిపాలించే శక్తి, రెండిటికి అధినాయకురాలు ఎవరు అనంటే అమ్మవారే. అందుకని ఈ జగత్తు మొత్తానికి నాథ అంటే అధినాయకురాలైనది అమ్మవారు, చరాచర జగన్నాథ. జంగమం స్థావరాత్మకస్య జగతః అధీశ్వరి. సో ఇందాక చెప్పుకున్నట్లే జంగమము, జంగమాలు అంటే కదిలేవి, స్థావరం అంటే కదలకుండా ఉండేవి. వాటితో కూడిన ఈ జగత్తుకి అధీశ్వరి ఎవరైతే ఉందో అది చరాచర జగన్నాథ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఎట్లా జంగమములు అని అంటే చలనం ఉండేవి, కదిలేవి అని అనుకుంటే పశువులు, పక్షులు, కీటకాలు, మనుషులు, మనము, జంతువులు, ఇవన్నీ కలిపి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో అని చెప్పుకున్నాం. ఇవన్నిటి చరములు. స్థావరములు అంటే కదలిక లేకుండా స్థిరంగా ఉండేవి అని మనం అనుకుంటాం. ఎట్లాంటివి? రాళ్ళు, రప్పలు, పర్వతాలు, అలాంటివన్నీ, లేకపోతే ఈ నేల, అవన్నీ కదలకుండా ఉంటాయి అని మనం అనుకుంటాం కదా. సో ఈ స్థావర జంగమాత్మకానికి ఆత్మకమైన జగత్తుకి అమ్మవారు అధీశ్వరి. అయితే నాథ అన్నారు కదా, నాథ అనే ప్రయోగం ఇక్కడ ఎందుకు చేశారు అని అంటే, నా అథ అంటే ఇంతకు మించి అధికారం ఉన్న వాళ్ళు వేరొకళ్ళు లేరు అన్నప్పుడు నాథ అంటాం. ఓకే, సో మనం పాత సినిమాలో చూసాను ప్రాణనాథ అనే ఒక సంబోధన. ఓకే, సో ప్రాణనాథ అంటే ఏంటి? నా ప్రాణాలి కన్నా అధికమైనది ఇంకా నిన్ను మించి నాకు నా లైఫ్ లో అధికం ఇంకెవరూ లేరు అని ఒక ప్రేమతోటి, ఒక రెస్పెక్ట్ తోటి మనము హస్బెండ్ ని సంబోధిస్తే అది ప్రాణనాథ అవుతుందన్నమాట. సో అది భావం అక్కడ. అయితే మనము ఈ జంగమము, స్థావరము అని చెప్పి మనమేదో విభజన చేశాము, కానీ నిజంగా చెట్లలో, మొక్కల్లో, లేకపోతే కదలని వాటిలో ప్రాణం లేదా? అవి అచరాలు, లేకపోతే వాటిలో ప్రాణం లేదు, జడము అని అనుకోవడానికి లేదు. ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ భూమి చూసుకుందాం. భూమి కదిలిపోదు కదా అని, బట్ ఎన్నిసార్లు అంటే
ఇన్ని కాంటినెంట్స్ అంతకు ముందు లేవు. ఇప్పుడు ఎట్లా ఫామ్ అయ్యాయి, లేకపోతే ఉన్నవి ఎలా మునిగిపోయాయి? అంటే భూమి కూడా పరిణామం చెందుతోంది కదా, ఇలా విడిపోయి డిఫరెంట్ కాంటినెంట్స్ అయింది వాటర్ ఫోర్స్ వల్ల. సో అలా అయింది అని అంటే, సో అది కూడా ఒక సో భూమిలో కూడా ఒక ప్రాణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎండాకాలంలో మండుట ఎండలో మనము నీళ్ళు అనేది తడపకుండా ఉందనుకో, భూమికి వర్షాలు పడకుండా బీట్లు వారిపోతుంది. అంటే దాంట్లో కూడా ఏదో ఒక ప్రాణ శక్తి ఏదో ఉంది, అది బీటలు వారిపోతుంది కదా, డ్రై అయిపోతుంది. సిమిలర్లీ వర్షం బాగా పడింది అని అంటే మడ్డీగా అయిపోతుంది. సో అది కూడా చేంజ్ అవుతోంది. కదలటం అని అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి మూవ్ అవటం అనే కాదు, పరిణామం చెందుతోందా, గతి పరిణామం రెండు చెప్పారు కదా. సో అలా జరుగుతోంది. నెక్స్ట్ మనం ఒకసారి చెప్పుకున్నాం ఆల్రెడీ, పర్వతాలకి పూర్వకాలంలో రెక్కలు ఉండేవట, అవి ఎగురుతూ ఉండేవట, ఇక్కడి నుంచి అక్కడికి కదులుతూ ఉండేవట. అయితే ఆ పర్వతాల కదలటం వల్ల, బికాస్ ఆఫ్ ద హ్యూజ్ సైజ్, వేరే ప్రాణికోటికి నష్టం జరుగుతోంది అని చెప్పి దేవేంద్రుడు, బికాస్ దేవతల ఇది ఏంటంటే కాపాడటం ఈ సృష్టిని. సో వాటి రెక్కలన్నీ, పర్వతాలకి రెక్కలు కట్ చేసేసాట. ఆ ప్రాసెస్ లో ఒకే ఒక పర్వతం అది ఎస్కేప్ అయిపోయి వెళ్లి సముద్ర గర్భంలో దాక్కుంది. అది మళ్ళీ మనం రామాయణంలో మైనాక పర్వతము మళ్ళీ పైకి వచ్చి నీళ్లలోంచి ఆంజనేయ స్వామిని నా మీద రెస్ట్ తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు చూస్తాం కదా. సో అలా ఎలా పర్సానిఫై అయ్యాడు మైనాకుడు అంటే, అందులో కూడా ఒక జీవం ఉందనే కదా. సో వి కాంట్ జస్ట్ సే దట్ ఇట్స్ నాట్ ఇమ్మూవబుల్ అని కూడా చెప్పలేం మనము. ఓకే, సో అలాగే చూస్తే లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాం మనం వింధ్య పర్వతం. అది కూడా అంతే, సైజు పెంచేస్తూ ఉంటే అగస్త్యుడు వచ్చి దాన్ని వంచి దాన్ని కంటైన్ చేశాడు అని. అంటే దాంట్లో కూడా ఒక పరిణామం అనేది జరుగుతోంది కదా. సో పర్వతాలు భూమి చెప్పచ్చు మనం, అది ఆచరం కిందకు కూడా వస్తుంది, చరం కిందకు కూడా వస్తుంది. సిమిలర్లీ పర్వతాలు, ఇంకా రాళ్ళు రప్పలు చూసుకుంటే అహల్య రాయిగా మారిపోయి రాముడు కాలు తగిలి మళ్ళీ రూపం తెచ్చుకోవటం, శాప విముక్తి అవ్వటం తెలుసు. సిమిలర్ గా మనకి జైమిని రాసిన మహాభారతంలో ఉంటుంది ఈ డీటెయిల్. ఉద్దాలకుడు అనే ఒక అదేంటి ముని, ఒక ఋషి, ఆయన వాళ్ళ భార్యని ఇట్లాగే శపిస్తాడు. మళ్ళీ ఇదేంటి అర్జునుడు అశ్వమేధ యాగం జరిగినప్పుడు వచ్చి ఆయన తగిలితే టచ్, అప్పుడు నీకు నీ రూపం వస్తుంది అని ఒకసారి శాపం ఇస్తాడు అనమాట. సిమిలర్ గా సో ఈ జైమిని మహాభారతం అంటే హౌ ఇస్ ఇట్ ఈస్ డిఫరెంట్ అని అంటే, జైమిని సుమంతుడు వీరందరూ వ్యాసుడికి శిష్య పరంపరలో వాళ్ళే అనమాట. వ్యాస భారతం ఇస్ లైక్ హ్యూజ్ కదా. ఏంటి వాళ్ళ పుట్టు పూర్వతాలు ఆ ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంటుంది, ఎప్పటి వరకో వెళ్తుంది, చాలా పెద్దది. అండ్ ప్రైమ్ ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ కురుక్షేత్ర యుద్ధం, రైట్? ఇక్కడ ఈ జైమిని భారతం ఈజ్ జస్ట్ వన్ సబ్సెట్ ఆఫ్ ఇట్. దీని ఫోకస్ అంతా అశ్వమేధ యాగం మీద ఉంటుంది అనమాట. దానిని ఇంకా ఎంత డీటెయిల్లో వర్ణించారంటే అంత డీటెయిల్లో అందులో ఈ స్టోరీ వస్తుంది. సో అలాగ చూస్తే మనం రాళ్లకి రప్పలకి పర్వతాలకి కూడా ప్రాణం ఉంది అనేది మనకు అర్థమైంది. తర్వాత రామాయణంలో లంక సముద్రాన్ని దాటడానికి అదేంటి ఇది రాముడు బాణం తీసి వేయబోతాడు. సముద్రుడిని అంటాడు నాకు దారి ఇవ్వు వెళ్ళటానికి అని. సముద్రుడు ఇవ్వకపోతే బాణం తీసి వేయటానికి రెడీ అవుతుంటే అప్పుడు సముద్రుడి రూపంలో వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు? అదేంటి అలా చేయకండి, నన్ను శపించద్దు, నేను మీకు మార్గం చెప్తాను, ఎట్లాగా మనం ఇది అంటే బ్రిడ్జ్ని ఎట్లా బిల్డ్ చేయాలి ఏంటి, ఈ సముద్రాన్ని దాటే మార్గం నేను చెప్తాను, హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. అంటే సముద్రంలో కూడా అది మనం ఒక నాన్ లివింగ్ బీయింగ్ అని అనుకోవడానికి లేదు. సో అందులో కూడా ఇది ఉంది అనమాట. సో అలాగా ఇంకా నీటిని చూసుకుంటే గంగమ్మ తల్లి మనకు తెలుసు. భగీరథుడు తపస్సు చేస్తే ఆకాశ గంగ పైనుంచి కిందకి దిగి వచ్చింది. ఆ తర్వాత ఇంకా మన నదులన్నీ కూడా సేమ్, ప్రతి నది ఒక నదీమ తల్లి అంటాం మనం. ఒక పర్సానిఫైడ్ ఒక క్యారెక్టర్ అనేది ట్రూగా ఉంది అనమాట. సో అలాగా సముద్రాలు, నదులు, పర్వతాలు, రాళ్ళు, రప్పులు అన్నిట్లో కూడా ప్రాణం ఉంది. కాకపోతే వీటన్నిటికీ కూడా ఆధారం చరమైన వాటికి అచరమైన వాటికి మనం ఎలా క్లాసిఫై చేసుకున్నా కూడా అన్నిటికీ ఆధారమై అధీశ్వరురాలిగా ఉన్నది అమ్మవారు కనుక చరాచర జగన్నాథ అన్నమాట. ఓకే, సో ఇంకొక ఇప్పుడు ఈ జగన్నాథ అనే నామం ఒకటి తీసుకుంటే, జగన్నాథకి వెళ్ళే కన్నా ముందు కూడా స్థానువు అనే నామం మనం విష్ణువుకి శివుడికి ఇద్దరికి వాడతాం. స్థానువు అంటే ఏంటంటే కదలకుండా ఉన్నవాడు అనే ఒక మీనింగ్. లైక్ స్థానువు అయిపోయి ఉన్నారు అని అంటే కదలకుండా ఉండిపోయారు. సిమిలర్ మీనింగ్ లైక్ హౌ వి టాక్డ్ అబౌట్ చరం అచరం ఇక్కడ కదా. స్థానువు అంటే ఏంటి అని అంటే
ఒక పరమేశ్వర తత్వాన్ని, పరతత్వాన్ని చెప్పేటప్పుడు స్థానువు అని అంటే ఏంటంటే వాళ్ళు ఈ తత్ సృష్ట్వా అనుప్రావిశత్ అన్నట్లుగా ఈ సృష్టి మొత్తాన్ని చేసి దానిలో ప్రవేశించి అణువణువున నిండిపోయి ఉన్న పరమాత్మ ఇంకా కదలడానికి ప్లేస్ ఎక్కడుంది, సృష్టిని దాటి వెళ్ళడానికి ఎక్కడుంది, అందుకని కూడా కదలలేరు అని అనుకోవచ్చు. సో ఈదర్ వేస్ అలాగా అన్నిట్లో ఉన్నది అదే అనమాట. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. అప్పుడు సో అదొకటి. ఈ భగవద్గీతలో ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఈ సమస్త చరాచర భూతాలకి, అంటే భగవద్ వాక్యం కనుక కోట్ చేస్తున్నాను ఇక్కడ, ఈ సమస్త చరాచర సృష్టి ఏదైతే మనకి కనిపిస్తోందో బయట లోపల కూడా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ స్థానువు అయిన పరమాత్మ పూర్తిగా నిండి ఉండి అండ్ పరమాత్మలో నుండే ఈ సృష్టి వచ్చింది, పరమాత్మలోనే ఉంది అన్నప్పుడు బహిరంతశ్చ భూతానం, అందులో సృష్టిలో ఉన్న ప్రతి జీవుడిలో లేకపోతే ప్రతి వస్తువులో లోపల ఉన్నది బయట ఉన్నది అంతా పరమాత్మే అని చెప్తూ, కానీ ఆ పరమాత్మ ఏంటంటే సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అంటే ఏం చెప్తున్నానంటే ఆ పరతత్వం అత్యంత సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మం అంటే అర్థం చేసుకోవాలంత సూక్ష్మం. ఓకే, మరీ చెప్పాం కదా చాలా దగ్గరగా పెట్టేస్తే ఇక్కడ నా చేతిలో ఏముంది, ఏం రాసాను చూడు, నా చేతి మీద ఏం రాసానంటే ఏం కనిపించదు, కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఐ కెన్ సీ. సో అంత దగ్గరగా ఉన్నది ఏదన్నా మనకి కనిపించదు అన్నట్లుగా ఆ పరమాత్మ మనకి అందరికన్నా అత్యంత దగ్గరగా, మన ఊపిరి మనలో ఉన్నంత దగ్గరగా ఇంకొకళ్ళు లేరు ఈ ప్రపంచంలో. అంత క్లోజ్ మనకి పరమాత్మ, కానీ అందుకోలేనంత దూరం ఉన్నట్లుగా మనం భావిస్తాం. బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడనే రియలైజేషన్, దాన్నే అంటారు సెల్ఫ్ రియలైజేషన్. ఏంటి అని అంటే నాలో ఉన్న పరమాత్మే అని మనం రియలైజ్ అయితే చుట్టూ ఉన్నది పరమాత్మే ఈజీగా అర్థమైపోతుంది. సో అక్కడ ఆ అర్థం చేసుకోలేం, ఎంత దూరం అనిపిస్తాడో భగవంతుడు అంత దగ్గరగా ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినాయత స్యాత్ మయా భూతం చరాచరం. మళ్ళీ చెప్తున్నాడు ఏంటి అర్జున, ఈ సర్వభూతాలుకి ఉత్పాదకమైన బీజం అంటే ద కాజ్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ సృష్టి నేను అని చెప్తున్నాడు అనమాట. సో నతదాస్తి వినాయత స్యాత్ మయా భూతం చరాచరం. చరాచర ప్రాణులు ఏది కూడా నేను లేకుండా ఉండలేరు. బికాజ్ నేనే బీజం, కారణం వాళ్ళ ఉనికికి కూడా, అంటే వాళ్ళ పుట్టుకకి ఉనికికి కూడా నేనే కారణం అని పరమాత్మ చెప్తున్నాడు. సో దట్ జస్టిఫైస్ ద నాథ అనే నామం అనమాట. సో ఇంకా అంతకన్నా మించిన అథారిటీ ఆర్ పవర్ ఇంకేముంటుంది. సో అలాగా కదిలే ప్రతి వస్తువులో, కదలని ప్రతి వస్తువులో కదలకుండా స్థిరంగా ఉండేది అమ్మవారు, అది చరాచర జగన్నాథ అనే నామం. నెక్స్ట్ నామం వచ్చి చక్రరాజ నికేతన. ఇది కూడా 8 అక్షరాల నామము. శ్రీ చక్రరాజ నికేతనాయై నమః. ఓకే, శ్రీచక్రాన్ని చక్రరాజం అని అంటాము. సో శ్రీచక్రాన్ని అమ్మ నివాసం కనుక శ్రీచక్రానికి చక్రరాజ నికేతనం అంటే అమ్మ ఉండే ఇల్లు అని అనుకున్నాం, నివాసంగా కలది. ఓకే, సో శ్రీచక్రం గురించి చెప్పుకునే కన్నా ముందు ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, ఈ కదిలో ప్రతి వస్తువులో కదలకుండా స్థిరంగా ఉండే ఆ పరమాత్మ అమ్మవారు అని చెప్పుకున్నాం కదా. సో ఇది మనం కరెక్ట్ గా ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక బైసైకిల్ ది ఒక చక్రం ఉంది, అది కూడా చక్రం. ఓకే, ఆ చక్రానికి సెంటర్ లో ఉండే హబ్ కి అది అమ్మవారు అని అనుకుంటే, ఈ డిఫరెంట్ స్పోక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనలాంటి జీవులు అని అనుకుంటే, ఆ ఎక్స్టర్నల్ రిమ్ ఏదైతే ఉందో అది ప్రపంచం. ఓకే, భౌతిక మెటీరియల్ వరల్డ్ అని అనుకున్నాం. సో మనం ఆ సైకిల్, ఆ చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ రిమ్ ఏదైతే ఉందో లైక్ ఆ టైర్ కి అంటుకుని, దట్ ఈస్ టచింగ్ ద ఇది ఈ మొత్తం నేలనంతా టచ్ అవుతూ ఉంది. సో లెట్స్ సే మనలో ఆత్మ, దానికి ఏదో చిన్న రిబ్బన్ లాగా టైప్ చేసామనుకో, దాన్ని స్లైడ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద స్పోక్, రిమ్ కి టువర్డ్స్ గా చేస్తే ఏమవుతుంది, ఎక్కువ కదులుతుంది, ఎక్కువ రెపరెపలాడిపోతుంది, ఎక్కువ ఉద్వేగంగా ఉంటుంది. ద మోర్ యూ పుల్ ఇట్ టువర్డ్స్ ద హబ్ స్థిరంగా ఉంటుంది.
సో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనకి ఈ చక్రంగా ఈ జగత్తు మొత్తం ఒక చక్రంగా తిరుగుతూ ఉంటే ఆ సెంటర్ పాయింట్ దానికి ఆధారమై మొత్తం తిప్పుతూ నడుపుతూ ఉన్నది భగవంతుడు అయినప్పుడు, మన మనస్సుని మనం ఎప్పుడైతే అట్లా భగవంతుడి వైపు చేస్తామో నిశ్చలత, ప్రసన్నత ఉంటాయి మనకి. లేదు దాన్ని ఇటు బాహ్య ప్రపంచం వైపు అంటే ఈ రిమ్ వైపుకి మనము తీసుకొస్తే కనుక చాలా అలజడులు, గందరగోళాలు, రెపరెపలాడిపోవాలి, కొట్టుకుపోవడాలు అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అలా శాంతికి దగ్గర అవ్వాలి అని అంటే మనం పరమాత్మకి దగ్గరగా ఉండాలి అనేది. ఓకే, సో అది ఏంటి జగత్ చక్రం అని చెప్పుకోవచ్చు దానికి కూడా. తర్వాత మనం ఉన్నది భూమి మీద. మనం ఉన్నది ఏంటి, ఒక సోలార్ ఫ్యామిలీలో భూమి ఒక పార్ట్, రైట్? సో ఆ సూర్యుడిని ఆధారంగా చేసుకుని మిగతా ప్లానెట్స్ అన్ని తిరుగుతున్నాయి. ఎర్త్ కూడా దాని ఆర్బిట్ లో అది తిరుగుతోంది కనుక దానికి గ్రహాలు, ఉపగ్రహాలు అన్ని మారుతూనే ఉంటాయి. సో ఏ ఆర్బిట్ లో ఏ గ్యాలక్సీలో ఉండేవి అక్కడ ఉంటాయి. అవన్నీ ఒక నియమం ప్రకారం నడిపేది అమ్మవారు అని చెప్పుకున్నాం మనం. దాన్ని కూడా జగత్ చక్ర వ్యూహం అంటారు. అంటే ఈ జగత్తుని అసలు అంటే పట్టి నడుపుతోంది అమ్మవారు. ఏ మాత్రం ఇట్లా తొణికినా బెణికినా అయిపోయాయి. ఎంతసేపు ఒక ఫ్లోట్ అయిపోతాం స్పేస్ లో. బట్ ఆ గ్రావిటీ పుల్ చేసి పెడుతోంది, ఆ శక్తి ఎవరిది అంటే అమ్మవారిది అన్నమాట. సో అలా ఆ జగత్ చక్రాన్ని కూడా చక్రరాజం అంటారు. ఎందుకంటే సచ్చే అంటే కెన్ యూ ఇమాజిన్, అంత మ్యాగ్నిఫిషెంట్ థింగ్ అన్నమాట. సో మనం బీట్ చేయలేము, మన నిర్మితం కాదు, మన ఊహకి కూడా కాంప్రహెండ్ చేసుకోలేము. ఇప్పుడు ఇట్లాంటివి ప్యారలల్ గా ఎన్నో యూనివర్స్లు ఉన్నాయి అని అంటే ఊహించుకోవటం చాలా చాలా కష్టం. కంటికి కనిపించేది, మనం చూడగలిగేది, అనుభవించగలిగేదే నిజమని అనుకుంటాం మనం. సో అలాగా ఆ జగత్ చక్రం అనేది వ్యూహం చాలా పెద్దది, దాన్ని నడిపే అమ్మవారు. సో అది కూడా చక్రరాజం అంటారు అనమాట, బికాస్ ఇట్ ఈస్ ఎట్ దట్ లెవెల్. ఓకే, సో అది. తర్వాత ప్రతి దేవతకి ఒక మంత్రము, యంత్రము, తంత్రము ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. సో అలాగా ప్రతి దేవత యంత్రాలను కూడా చక్రాలను అంటారు. లైక్ సుదర్శన చక్రం అని అంటే ఇలా తిరిగేదనే కాదు, ఇప్పుడు మనకి ఒక యంత్రాన్ని ఇస్తే అది ఆ దేవతకి సంబంధించిన చక్రం అనే ప్రయోగం కూడా ఉందన్నమాట. ఓకే, సో అలాంటి అన్నిట్లో కూడా విశిష్టమైనది కనుక శ్రీచక్రం అనే దీనికి శ్రీ అనేది పెట్టాము. శ్రీచక్రం, చక్రరాజం అని అంటాం అన్నమాట. యంత్రరాజం అని అంటాము, చక్రరాజం అని అంటాము. అయితే ఈ శ్రీచక్రంలో బిందువు దగ్గర అమ్మవారు ఉంటుంది కదా. అంటే అధిష్ఠించి అమ్మవారు దానికి ఆధారమై ఉంది కనుక చక్రరాజ నికేతన అయిందనమాట అమ్మవారు. సో ఇక్కడ చక్రరాజ నికేతన అనే నామం వచ్చింది. మళ్ళీ లాస్ట్ లైన్ లో మనకి శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే దీంతో ఎండ్ చేస్తాం. సో శ్రీచక్ర రాజనిలయ అనేది మళ్ళీ వస్తుంది, అప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ అప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. ఈ నామంలో అంటే ఈ లైన్ లో చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన ఈ రెండు నామాలు కలిపి ఈ లైన్ మొత్తంలో వర్స్ లో ఒక రెండు మహామంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి జగన్నాథ మంత్రం. ఓకే, అది చరాచర జగన్నాథ నామంలో ఉన్నది జగన్నాథ మంత్రము. తర్వాత ఈ చక్రరాజ నికేతన అనే నామంలో చక్రరాజ మహామంత్రం అనేది రెండు నిక్షిప్తమై ఉన్నాయట. ఈ జగన్నాథ మంత్రానికి దేవత జగన్నాథ స్వామి, వెంకటేశ్వర స్వామి కూడా మూల మంత్రం అని అంటారు. సో దీనికి ధ్యాన శ్లోకం చూద్దాం. శంఖారి చాపేషు కరం ప్రసన్నం పీతాంబరం కౌస్తుభ రత్నభూషం శ్యామాంబుదాభం భుజగేంద్ర ఛత్రం ధ్యాయే జగన్నాథం అభీష్ట సిద్ధే. సో అభీష్టాలు సిద్ధించాలంటే ఈ జగన్నాథ మంత్రాన్ని చేసుకుంటే మంచిది అని మనకి ఇక్కడ ధ్యాన శ్లోకంలోనే చెప్తున్నారు. సో అది జగన్నాథ మంత్రం కదా. నెక్స్ట్ చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన అనే దాంట్లో మనకి ఈ చక్రరాజ దేవతా మంత్రం అని అన్నాం కదా. దీనికి దేవత ఎవరు అనంటే శ్రీ చక్రరాజ సుదర్శన రూప మహావిష్ణువు దేవత. ఓకే, ఈ మంత్ర విద్య, ఈ మంత్రం ఎట్లాంటి ఎంత శక్తి కలది అనంటే ఇది సుదర్శన చక్రాన్ని సైతం అంటే అస్త్రాన్ని ఎవరైనా ప్రయోగిస్తే దాన్ని కూడా నిలువరించగలిగేంత శక్తి కలది అనమాట ఈ మంత్రం. ఓకే, సో ఇది ధ్యాన శ్లోకం. దీనికి చూద్దాము. శంఖం గదాచక్రం అభీతి ముద్రాన్ హస్తైర్వహంతం హరితాంగ వస్త్రం
కేయూర హారాది విభూషితాంగం విష్ణుం సహస్రార జయిష్ణుమిందే అనేది ధ్యాన శ్లోకం. సో మనకి ఇప్పుడు 2 దేవతా మంత్రాలు చెప్పుకున్నాం కదా. సో మీకు డౌట్ రావచ్చు, అమ్మవారి నామాల్లో జగన్నాథుడు ఉన్నాడని అంటున్నారు, తర్వాత ఇదేంటి చక్రరాజ సుదర్శన విష్ణు దేవత అని చెప్పారు అని అన్ని. సో మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, శ్రీరామో లలితాంబికకి తర్వాత రాముడికి భేదం లేదు, ఇద్దరిది ఒకటే తత్వం, ఒకటే స్వరూపం. 2 కృష్ణుడు కాళీ, ఇద్దరిది ఒకటే తత్వం, అందుకే ఇద్దరు శ్యామవర్ణంతో ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఒకటే. కృష్ణుడు మోహన్ తోటి ఇది చేస్తాడు, కాళీను అదే. సో అలాగా సేమ్ స్వరూపమే. పుంలింగంలో చూస్తే విష్ణువు, స్త్రీలింగంలో చూస్తే అమ్మవారు. అదొకటి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అండ్ ఆల్సో మనము శ్రీ విద్యని అదేంటి తర్వాత శ్రీ విద్యల్లో లేని దేవతా మంత్రాలు లేవు అని చెప్పుకున్నాం కదా మనం. సో ఆబ్వియస్లీ దిస్ షుడెంట్ బి ఏ క్వశ్చన్ యాజ్ ఇన్ వై జగన్నాథ స్వామి విష్ణు మంత్రాలు అని అంటే 2 విధాలుగా ఐ థింక్ ఇట్ ఆన్సర్స్ ఆ క్వశ్చన్ ఉంటే కనుక. ఓకే, తర్వాత నామం వచ్చి పార్వతి. 3 అక్షరాల నామము శ్రీ పార్వత్యై నమః. సో ఇప్పటి వరకు మన అమ్మవారి నామాలు మొదలు పెట్టుకున్నాక కొన్ని ఏంటంటే నామాలు కొన్ని లీలల గురించి చెప్తాయి, కొన్ని అమ్మ నామం గురించి చెప్తాయి, కొన్ని అమ్మ తత్వాన్ని చెప్పే నామాలు ఉంటాయి, కొన్నేమో యోగ విశేషాలు, ఉపాసన విశేషాలు చెప్పే నామాలు ఉంటాయి. అలాగా అన్ని కలిపి ఉంటాయి. అలాంటి వాటిలో నామాన్ని తెలిపే నామాల్లో ఇదొకటి అన్నమాట, పార్వతి. ఓకే, ఇప్పటి వరకు ఆల్రెడీ మనం కొన్ని చూసాం. శివ చూసాము, కామాక్షి, సంపత్కరి, అశ్వారూఢ చూసాము, వారాహి చూసాము, తర్వాత ఇది భవాని, శాంభవి చూసాము, శాంకరి, శాటోదరి, దుర్గానామం గురించి చెప్పుకున్నాము, మహేశ్వరి, మహాలక్ష్మి, అలాగే చాలా నామాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఓకే, అలాంటి నామాలు అమ్మవారికి ఉన్న పేర్లలో పార్వతి ఒకటి అన్నమాట. సో సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే, పార్వతి అని అంటే పర్వతరాజపుత్రి కనుక పార్వతి అనేది ఒక సింప్లిఫైడ్ ఇది. అయితే అమ్మవారు ఈ పార్వతీదేవిగా అవతరించక ముందు లేదా, ఇదే ఫస్టా? కాదు కదా. దక్షయజ్ఞం వినాశం అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా అమ్మవారు తపస్సు చేసుకుని శివుణ్ణి పొందింది. త్రిపురాసుర సంహారం కోసం మనకి ఒక పుట్టాలి, మళ్ళీ పెళ్లి జరగాలి అన్నప్పుడు అమ్మవారు మళ్ళీ ఓకే, నేను ఇప్పుడు ఎప్పటి నుంచో నన్ను ప్రార్థిస్తున్నారు కనుక ఆ పర్వతరాజు, తర్వాత హిమవంతుడు అండ్ మేనక వాళ్ళిద్దరికి నేను పుడతాను అని చెప్పేసి అమ్మవారు చెప్పిందనమాట. ఆ వరంగా అలా పుట్టి మళ్ళీ పెరిగింది. సో అవతారం తీసుకుంది పార్వతీదేవిగా, కానీ ముందు నుండి అమ్మవారు ఎప్పటి నుండో ఉంది, ఎప్పుడు ఉండేది, ఎప్పటి నుండో ఉండేది అమ్మవారే అన్నమాట. సో అయితే కేనోపనిషత్తులో ఆల్రెడీ మనకి చెప్తారు పార్వతి అంటే ఎవరు అని అంటే ఉమా హైమవతి బహుశోభమాన అని. అంటే అక్కడే మనకి ఉమానామం తర్వాత ఎప్పుడో ఈ ఆకులు తింటూ తపస్సు చేస్తూ తపస్సు చేయడానికి వెళ్తూ ఉంటే వద్దు అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ చెప్పిన దాన్ని బట్టి ఉమా అనే పేరు, ఉమా అనే నామం వచ్చింది అంటారు. అవన్నీ తర్వాత కలుపుకున్నవి. కానీ ఈ ఉమా హైమవతి అంటే హిమవంతుడి పుత్రుడు అంటే పర్వతరాజు పుత్రుడు. హైమవతి అనే నామం ఉపనిషత్తుల్లో ఉంది, వేదాలు ఉపనిషత్తుల్లో ఉంది అని అంటే ఇట్స్ బిఫోర్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఈ అవతారం కాక ముందే జరిగిందనమాట. సో అలాగా ఉమా హైమవతి బహుశోభమాన అంటే పార్వతి. సో ఎప్పటి నుంచో ఉంది అనమాట. ఈ మనకి శివపురాణంలో పార్వతీదేవి గురించి చెప్తూ పార్వతి పరమా విద్య బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్తారు. అంటే ఈ పార్వతి అంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపిణి పరమాదేవి, అందరికన్నా మించిన తల్లి. ఆ అమ్మవారే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అమ్మవారు బ్రహ్మ విద్యా స్వరూపిణి అంటే బ్రహ్మం ఎవరు? శివుడు అనుకోవచ్చు మనం. సో ఆ శివుడు పరబ్రహ్మం అయితే అమ్మవారు ఆ పరబ్రహ్మానికి సంబంధించిన శక్తి. సో అలా చూసుకుంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అమ్మవారు, ఆల్సో బ్రహ్మ విద్యా ప్రదాయిని అని అన్నప్పుడు మనం అంటే పరబ్రహ్మమైన శివుడి జ్ఞానాన్ని మనకి అందిస్తుంది అని. మనకి శ్రీ విద్యలో కూడా ఎలా చెప్తారు అని అంటే, నీకు పంచకృత్యాలు చేసేటప్పుడు తిరోధానం అనుగ్రహం ఉంటాయి కదా, ఆ అనుగ్రహం అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అమ్మ ఆ శివ జ్ఞానాన్ని ఇచ్చి ఐక్యం చేసేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ సెపరేట్ కాదు కదా, శివశక్తి ఐక్య రూపం. సో
అమ్మలోకి తీసుకుంది అంటే అయ్యలోకి తీసుకోలేదు అని కాదు, ఆ తత్వాన్ని మనకి పూర్తిగా అర్థమయ్యేటట్టుగా చేయటమే అది బ్రహ్మ విద్య. సో ఆ బ్రహ్మ విద్యకి బ్రహ్మానికి బ్రహ్మ విద్యకి భేదం లేదు, అమ్మవారికి అయ్యవారికి కూడా భేదం లేదు. అందుకే శివజ్ఞాన ప్రదాయిని అని కూడా నామం ఉంటుంది అమ్మవారికి. ఓకే, సో మనం ఏమనుకున్నాము, ఈ తారకాసురుడిని చంపడానికి స్కందుడు జన్మ జరగాలి. సో దానికోసం అమ్మ ఈ పార్వతి అవతారం తీసుకుని తపస్సు చేసి, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక అవతారం తీసుకుని వచ్చిన అవతార మూర్తులు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళ నడవడిక మనలాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. అలా బ్రతుకుతారు వాళ్ళు. అవసరమా వాళ్ళకి ఇవంతా? అంటే అమ్మవారు అలాంటి అంత ఘోర తపస్సు చెయ్యాలా నిజంగా శివుడిని పొందాలంటే? వాళ్ళిద్దరి మధ్య అసలు ఎప్పుడు భేదమే లేదు కదా. ఎందుకు ఇదంతా లీలా వైభవం అన్నమాట. అదంతా ఎందుకు అలా లీలగా చేస్తున్నారు అని అంటే, షీ టాట్ అస్, ఒక అమ్మ కదా మనకి నేర్పించింది, శివుడిని అంటే పరబ్రహ్మాన్ని పొందాలి అని అంటే నువ్వు తప్పించాలి, ఇవి త్యాగం చేయాలి, సుఖాలను త్యాగం చేయాలి, తపన పడాలి, నువ్వు అవన్నీ చేస్తే ఇలా నువ్వు పొందుతావు అని తను చేసి చూపించింది అనమాట మనకి. సో అలాగా అది ఒక లీలా రూపంగా తీసుకుంది. అయితే ఉపనిషత్తులో చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, కూటస్థం అచలం ధ్రువం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సైకిల్ చక్రం ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, ఈ చక్రంలో కదలకుండా ఉండే హబ్ ఏదైతే ఉందో అది పరమాత్మ అని చెప్పుకున్నాం కదా. అదే ఇక్కడ కూటస్థం అచలం ధ్రువం అంటే మన కదిలే ఈ సృష్టిలో, పరిణామం చెందే ఈ సృష్టిలో ఎప్పటికీ మారకుండా ఉండి స్థిరంగా ధ్రువంగా అంటే దృఢంగా ఉండేది అమ్మవారు అనేది అది చెప్తున్నారు అనమాట. సో దానివల్ల ఆ చక్రం గురించి చెప్పుకున్నాము, జగన్నాథ అని చెప్పుకున్నాము, ఆ చక్ర వ్యూహానికి జగన్నాథ అని. సో సేమ్ థింగ్, ఈ కదిలే ప్రపంచంలో కదలకుండా ఉండే శక్తి ఎవరైతే ఉందో అదే అమ్మవారు అని అదొకటి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎలా చెప్పారంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన శరీరంలో కదులుతూ ఉంటుంది, ఆ కదలకుండా ఉండే ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మ చైతన్యమే పర్వతం అని అనుకుంటే, మనము ఆత్మ జ్ఞానం అంటే ఆ చైతన్యం మనలో ఉన్నది అమ్మవారే అని మనకి తెలిసే జ్ఞానం ఈజ్ నథింగ్ బట్ ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన పార్వతి అమ్మవారు అన్నమాట. సో ఇది పార్వతి నామానికి లీలకి సంబంధించిన విశేషాలు. ఇంకొక లిటరల్ మీనింగ్ ఏంటి, పర్వము అనంటే ఒక కణుపు. ఓకే, సో సే ఫర్ ఎగ్జాంపుల్ పర్వతానికి పర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది అనంటే, ఇప్పుడు మనము ఒక మౌంటైన్ అని అన్నాం అనుకో, ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఇట్లా ఉండదు వి షేప్ లో, ఇట్స్ అ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, అప్ హిల్స్ డౌన్ హిల్స్ ఉంటాయి, లోయలు ఉంటాయి, కనెక్టెడ్ గా ఉంటాయి. కాకపోతే రైట్ ఆ కణుపుల్లాగా అంటే డివిజన్స్ ఉన్నట్లుగా ఉంటుంది, బట్ కలిపితే మొత్తం ఇట్స్ అ మైటీ మౌంటైన్. ఓకే, సో అలాగా పర్వం అంటే కణుపు. ఆ పర్వత ఇన్ని కలిపి ఉన్నాయి కనుక అది పర్వతం అయిందనమాట. విడివిడిగా ఉండవు, కలిపి ఉంటాయి. ఓకే, సో కలిపి ఉన్నప్పుడు అది పర్వతం అవుతుంది. మనము ఇప్పుడు మహాభారతంలో 18 పర్వాలు అని అంటారు. అది పర్వం అని ఎందుకు అన్నారు అనంటే, ఒకదానికొకటి చాలా అనుబంధం కలిగి ఉంటాయి, లైక్ ఇంటర్ట్వైన్డ్ గా ఉంటాయి అన్నమాట. ఎన్నో పిట్టకథలు ఉంటాయి, ఎన్నో డీవియేషన్స్ ఉంటాయి, మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ కలుపుతారు, మళ్ళీ ఏదో చెప్తారు, దీని శాపం అక్కడెక్కడో ఉందంటారు, ఏదేదో చెప్తారు. చాలా కాంప్లికేటెడ్ అండ్ వెరీ కాంప్లెక్స్ స్టోరీ మహాభారతం. ఇప్పుడు ఎవరైనా సరే అన్నారనుకో మహాభారతం జరగలేదు అని అంటే, ఊహించి రాసిన వ్యాసుడికి హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఎందుకంటే ఇంకెవ్వరూ రీక్రియేట్ చేయలేరు, అంత కాంప్లికేటెడ్ వెబ్ ఆఫ్ స్టోరీస్ ని వాటిని చక్కగా మీనింగ్ఫుల్ గా కలుపుకుంటూ వచ్చే ఒక కథని నిజంగా ఎవరైనా అల్లినా హ్యాట్స్ ఆఫ్, లేదు నిజంగా జరిగింది అని అనుకున్నా ఓ మై గుడ్నెస్, అంత చాలా పెద్దది. బట్ పర్వాలు అంటారు ఎందుకంటే అది ఒకదానితో ఒకటి అంతల్లా అనుబంధం కలిగి లైక్ విడదీసి ఇది అని చెప్పలేము, దానికి ఒక ఆర్డర్ అనేది ఉండదు. ఈ ప్రీవియస్ బర్త్ గురించి మాట్లాడతారు, మళ్ళీ దీనికి వెళ్తారు, మళ్ళీ దీన్ని రీవిజిట్ చేయడం ఇంకో పర్వంలో, అలాగా బాగా ఇంటర్ట్వైన్డ్ గా ఉంటుంది అనమాట. వేరాస్ రామాయణం చూస్తే పర్వాలు అనరు, అందులో కాండలు అంటారు, విడిగా ఉంటే ఖండం లేదా కాండం. సో అందుకే మనకి రామాయణంలో కాండలు అని అంటారు, ఎందుకంటే అవి డెఫినెటివ్ ఆర్డర్ లో వెళ్తున్నాయి. పుట్టక ముందు, పుట్టిన తర్వాత, బాల్యము, అలాగా మనకి బాలకాండ,
తర్వాత అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, అలాగా ఇది చెప్పటంతో డివిజన్స్ కరెక్ట్ గా క్రొనాలజికల్ ఆర్డర్ లో వెళ్తున్నాయి అనమాట. సో ఇట్స్ ఈజీ టు కనెక్ట్, బట్ దే ఆర్ సెపరేట్. నువ్వు ఒకటి ఈ ఖండం చూసుకుంటే అక్కడ వరకు ఆ స్టోరీ విల్ మేక్ కంప్లీట్ సెన్స్. లూజ్ సెన్స్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, ఇంత కాంప్లికేటెడ్ గా ఉండదు. అందుకని అవి కాండము అంటారు, వీటిని పర్వాలు అని అంటారు, జస్ట్ టు అండర్స్టాండ్ అనమాట. సో అలాగా ఆ పర్వాల గురించి చెప్పుకుంటున్నాం కదా. అమ్మవారి చేతిలో చెరుకు విల్లు పట్టుకుని ఉంటుంది, దానికి కూడా కణుపులు ఉంటాయి, వాటిని కూడా పర్వాలు అని అంటారు. సో ఇట్ డినోట్స్ దట్ దెర్ ఈస్ ఒక భాగం ఉన్నట్లుగా డినోట్ చేస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఎ స్ట్రిక్ట్ డివిజన్, ఇట్స్ ఆల్ కనెక్టెడ్. ఒకటే చెరుకు విల్లు పైనుంచి కింద వరకు, కానీ కణుపులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మనలో కూడా ఉంది ఒక చెరుకు విల్లు, అంటే మన స్పైన్ ఉంది. ఓకే, మన స్పైన్ లో కూడా కణుపులు ఉన్నాయి. అవి ఎట్లాంటివి అని అంటే 6 పర్వాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. లైక్ మూలాధార, స్వాదిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ 6 పర్వాలు ఉన్నాయి మన బాడీలో ఉండే ఆ మేరుదండం, చెరుకు విల్లు లాంటిది. సో కణుపులు ఉన్నట్లే ఉంది, లైక్ విడిగా ఇవి చక్రాలు అని చెప్తాం, బట్ దేర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో అందుకని అవి కూడా పర్వాలన్నమాట. సో అలాగా చూసుకుంటే ఆ పార్వతి అంటే ఆ కుండలిని శక్తి ఎవరైతే ఉందో, ఈ పర్వాలన్నిటిని కలిపే శక్తి, అది పార్వతి అమ్మవారు మనలోనే ఉంది అన్నమాట. ఇంకొక మీనింగ్ ఏంటంటే పార్వతి అని అంటే పర్వ రూపేణ తనోతి, అంటే పర్వములుగా విస్తరించి, వ్యాపించి, విస్తరించి ఉంది శక్తి స్వరూపిణి. సో ఇప్పుడు చెప్పుకున్నాం కుండలిని శక్తి, ఈ పర్వాలుగా ఉన్న వాటిలో వ్యాపించి విస్తరించి ఉన్న శక్తి, కుండలిని శక్తి ఏదైతే ఉందో అది పార్వతి అమ్మవారు. తర్వాత ఈ విశ్వంలో, ఈ సృష్టి మొత్తంలో చూస్తే శక్తి 3 రకాలుగా, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి. ఈ అలాని ఒకటే ఉంటే ఏది కాదు, అన్ని కలిసి ఉన్నప్పుడే ఒకటి మేనిఫెస్ట్ అవుతుంది. అది ఏదైనా సరే, మనకైనా అంతే. అంటే పిండాండం లెవెల్లో మనం ఒక చిన్న పని చేయాలన్నా మనకి ఇచ్ఛ ఉంటే సరిపోదు, జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదు, పని చెయ్యాలి, రైట్? సో సంకల్పం ఉండాలి, చేయటం ఎలాగో తెలియాలి, ఆ పని చేయాలి. ఆ 3 కలిసినప్పుడే ఒక సక్సెస్ఫుల్ గా ఒక అవుట్కమ్ ఉంటుంది. సో అలాగా ఈ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి స్వరూపంగా అమ్మవారు వ్యాపించి ఈ విశ్వం అంతటా, అంటే చూడటానికి 3 శక్తుల్లా కనిపిస్తుంది, కానీ 3 అలా కనెక్టెడ్ గా వ్యాపించి విస్తరించి ఉంది కనుక ఈ సృష్టి ఇచ్ఛా, జ్ఞాన, శక్తి స్వరూపిణి పార్వతి. అదొక మీనింగ్ అన్నమాట. ఫైనల్ గా ఇంకొక మీనింగ్ ఏంటంటే మనకందరికి శ్రీచక్రం ఐడియా ఉంది కదా, అలా పిరమిడ్ లాగా ఉంది. శ్రీచక్రంలో నవ ఆవరణలు అని చెప్పుకుంటాం. అంటే ఏంటి, ఒక్కొక్క ఆవరణ విడివిడిగా వచ్చేస్తుందా? రాదు కదా. వాటిని కూడా పర్వాలు అని అంటారు అనమాట. ఎందుకంటే అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ గా ఉన్నాయి, ఏ ఆవరణ విడిగా వచ్చేది, అన్ని కనెక్ట్ అయితేనే అది శ్రీచక్రం అవుతుంది అనమాట. సో వాటిలో ఈ బిందు రూపంలో బిందువుని అధిష్ఠించి ఉండి ఈ నవ ఆవరణలోనూ తన శక్తిని వ్యాపించి ఉంది కనుక అమ్మవారు శ్రీచక్ర రాజ నికేతన, శ్రీచక్రాన్ని తన నివాసంగా చేసుకుని, లేకపోతే ఈ చక్ర వ్యూహం అంటే ఆ జగత్ అనే చక్రాన్ని, దాన్ని తన నివాసంగా చేసుకుని అంతటా వ్యాపించి పరిపాలిస్తున్న అమ్మవారు పార్వతీ దేవి అన్నమాట. ఓకే, తర్వాతి నామము పద్మనయన. ఇదే 5 అక్షరాల నామము. శ్రీ పద్మనయనాయై నమః. పద్మే ఇవ నయనే యస్యాహ సా పద్మనయన. పద్మాల వంటి కళ్ళు ఎవరికి కలవో ఆవిడే పద్మనయన అనే నామం. ఓకే, సో పద్మాల లాంటి నేత్రాలు గల తల్లి తెలుసు మనకి, ఎన్నోసార్లు మనము వింటూ ఉంటాం అమ్మవారిని కళ్ళతోటి ఇది చేయటం అనేది చాలానే వింటూ ఉంటాం. అయితే ఇక్కడ పద్మనయన అన్నారు కదా, మనం పద్మము, పుండరీకం అన్నా కూడా పద్మమే. పద్మాక్షి, పుండరీకాక్షి అనే నామాలు కూడా ఉన్నాయి. సో సిమిలర్లీ ఇదనమాట. సో ఇవే నామాలు కలది ఎవరికి, విష్ణుమూర్తికి కూడా సిమిలర్ నామాలు ఉన్నాయి. పుండరీకాక్షుడు అని అంటాం మనం, అవునా? సో స్త్రీలింగం అయితే అమ్మవారు, పుంలింగం అయితే విష్ణువు, పుండరీకాక్షి, పుండరీకాక్షుడు. ఓకే, తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణి. పుండరీకం వంటి అక్షిణిలు అంటే కళ్ళు కల అమ్మవారు, లేదా నారాయణుడు గురించి చెప్పుకుంటే నారాయణుడు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ పుండరీకుడిగా మనము నారాయణుని భావించి ఉపాసన చేస్తూ ఉంటే సూర్య మండల అంతర్గతంగా ఉన్నట్లుగా భావించి చేస్తాం. సో అమ్మవారిని కూడా ఇలాగ ఈ నామంతో
పద్మనయన నామంతో చేసేటప్పుడు కూడా భానుమండల మధ్యస్థ అన్నట్లుగా మనం ఉపాసన చేసేటప్పుడు అమ్మను అలా భావిస్తే శ్రేష్టం అని అదొకటి చెప్పుకోవచ్చు. తర్వాత ఈ పుండరీకాక్షుడు అంటే మనం ఎక్కువగా రోజు పూజ చేసుకునేటప్పుడు అన్న చెప్పుకునేది ఏంటి? అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాగతోపుగా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. అంటే ఒక మనము ఇట్లాంటి ఒక మంగళ కార్యం చేసే ముందు క్లెన్జింగ్ అనేది కావాలి. మనము స్నానం చేసి కూర్చున్నాం, బాహ్యంగా ఒక శుద్ధం అయ్యామో లేకపోతే మధ్యలో ఇంకేం ముట్టుకున్నామో మనకు తెలియదు. సో ఇది చెప్పుకొని స్టార్ట్ చేస్తాం. అంటే శుద్ధం అవ్వటానికి మనము ప్రక్షాళన చేసుకోవటానికి అన్నమాట. బాహ్య అభ్యంతర శుచి. సో ఆ ట్రూ శుచి రావాలి మనకి పూజ చేసుకోవడానికి అని అంటే కనుక ఆ బాహ్యంలోనూ అభ్యంతరం అంటే అంతర్లీనంగా ఉండే మాలిన్యాలు క్లీన్ అవ్వటానికి ఈ మంత్రంతో మనము క్లెన్జింగ్ చేసుకుంటాం అనమాట. సో అమ్మవారిని పద్మనయన నామంతో తలుచుకున్నా కూడా జరిగేది అదే, క్లెన్జింగ్ అనేది అవుతుంది. మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటి? మన థాట్స్ ప్యూరిఫై అవ్వటము, మన ఇమోషన్స్ ఫీలింగ్స్ అవన్నీ ప్యూర్ గా ఉండటం కావాలి. అట్లాంటి శుచి కావాలి అంటే అమ్మవారిని ఈ నామంతో మనం ఆశ్రయించాలన్నమాట. తర్వాత ఇంకొక మీనింగ్ ఏంటంటే ప్లద్ గతౌ అనే ధాతు ఉంటుంది కదా సంస్కృతంలో. మూలం దేని నుండి వచ్చింది ఈ పద్మం అనే నామం అని అంటే వికసన లక్షణం. గతౌ అన్నారు కదా, వికసన లక్షణము. తర్వాత గమన లక్షణం అంటే కదలటం ఒక చోట నుంచి ఒకటికి. ఆ లక్షణాలు ఉన్న వాటిని పద్మము అనే నామం అంటారట, వాడచ్చుట. సో అందుకని ఆ విధంగా చూస్తే ఒకటి పద్మం వికసిస్తుంది కదా, చక్కగా విచ్చుకుంటుంది, ఆ వికసిస్తూనే ముడుచుకుంటుంది మళ్ళీ. బట్ ఆ వికసన లక్షణం ఉంది కనుక పువ్వులు పద్మాలు అంటాం. ఇలా ఈ వికసించే లక్షణాలు ఇంకా ఇద్దరికి ఉన్నాయి. ఎలాగంటే సూర్యుడికి చంద్రుడికి. సూర్యుడు రోజు ఉదయించటం వల్ల సూర్యచంద్రులు వాళ్ళ ద్వారా వచ్చే ప్రకాశాన్ని ప్రపంచం అంతటా విస్తరింపజేస్తున్నారు. అంటే గమనం, వాళ్ళు వికసించి ఒక చోట అలా ఉండిపోలేదు. వాళ్ళ కిరణాలు లైక్ ఎంత అర్ధరాత్రి చీకటైనా పున్నమి నాటి వెన్నెలలో మనకు ఎంత చక్కగా ఎంత క్లియర్ గా కనిపించేంతలా ప్రకాశం వస్తోంది. సో చంద్రుడి వెన్నెల అని కొట్టిపడేయడానికి లేదు, ఆ వెన్నెల్లో కూడా మనం క్లియర్ గా చూడగలిగేంత క్లియర్ నైట్స్ ఉంటాయి మనకి. సో వాళ్ళది కూడా అలా వికసించి పూర్తిగా వాళ్ళు వ్యాపిస్తున్నారు అనమాట, విస్తరింప చేస్తున్నారు వాళ్ళ ప్రకాశాన్ని. సో సూర్యచంద్రుల్ని కూడా అలాగా పద్మములుగా చెప్పుకోవచ్చు. సో పద్మనయన అంటే సూర్యచంద్రులు నేత్రములుగా కలది అని కూడా ఒక మీనింగ్ అనమాట. సో మనం ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సూర్యుడు చంద్రుడు అంటే అమ్మవారి కళ్ళుగా చెప్తాము, అమ్మవారి వక్షస్థలంగా చెప్తాము. ఎందుకు అని అంటే మనకి పోషణ అనేది ఇస్తున్నారు కనుక కనిపెట్టుకుని ఉండేది సూర్యచంద్రుడిని అలా కూడా చెప్తామన్నమాట. తాటంకాలుగా మూడు ఎగ్జాంపుల్స్ లో సూర్యచంద్రుల్ని చెప్తాం. సో ఇక్కడ అలాగా ఆ సూర్యచంద్రులే నేత్రములుగా కల అమ్మవారు అదేంటి పద్మనయన అని చెప్పుకోవచ్చు. దానికి ఈ రక్తవర్ణం ఒకటి సూర్యుడు, తర్వాత శ్వేతవర్ణం అనేది చంద్రనేత్రం, రెండు ఉంటాయి. సో అమ్మ కళ్ళు కూడా ఎప్పుడు పోలిస్తే అలాగా ఎర్రటి పద్మాలు తెల్లటి పద్మాలుగా అలాగా కూడా పోలుస్తారు. ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి దగ్గర చెప్పుకున్నాం మనం. అమ్మవారు కన్నురెప్ప వేస్తే ఈ సృష్టి మొత్తం లయం అయిపోతుంది, రైట్? అందుకని కన్నురెప్ప ఇది చేయకుండా కళ్ళు వికసించి చక్కగా ఇలా మంచిగా ఇలా పెట్టుకొని అందరినీ కనిపెట్టుకొని చూస్తోంది. మనం ఏదో డిస్ఇంట్రెస్ట్ గా ఉంటే ఇట్లా చూస్తాం, మనకి ఏదైనా ఎక్సైటింగ్ గా ఇంట్రెస్ట్ ఉండేదంటే కళ్ళు తెలియకుండా పెద్ద అవుతాయి. సో అలాగా వికసించిన కళ్ళు అమ్మవి నెంబర్ 1. 2 విశాలాక్షి అమ్మవారు, అంటే గమన శక్తి కూడా ఉందన్నమాట అమ్మ కళ్ళకి. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని కనిపెట్టుకొని చూడాలంటే నువ్వు స్టాగ్నేటెడ్ గా ఫిక్సేటెడ్ గా ఉంటే ఒక లుక్ నువ్వు చూడలేవు కదా. సో కన్నురెప్ప వేయట్లేదు కానీ అమ్మ కళ్ళు వికసన చేస్తున్నాయి, చక్కగా ఇలాగా కనిపెట్టుకొని మొత్తం ప్రపంచాన్ని చక్కగా చూస్తోంది. అంత పెద్ద ఆకరణంతో ఉంటాయి అమ్మవారి కళ్ళు, విశాలాక్షి ఆ కళ్ళని అలా చూస్తోంది. సో మళ్ళీ వికసన శక్తి తర్వాత గమన శక్తి రెండు ఉన్నాయి కనుక అలా కూడా పద్మాలతోటి పోల్చారనమాట. అది పద్మనయన అంటే. తర్వాత నామము పద్మరాగ సమప్రభ. ఇది 8 అక్షరాల నామము. శ్రీ పద్మరాగ సమప్రభాయై నమః. ఓకే, సో అమ్మ అంత పద్మరాగ శిలలు ఎంత ఎర్రగా ఎంత ప్రకాశంతో ఉంటాయో అంత కాంతితోటి ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు అనమాట. పద్మరాగం అంటే ఏంటంటే కెంపుల్లో ఒక వెరైటీ
ఇది మనకి సింహళ దేశంలో ఎక్కువగా దొరుకుతుందట. అయితే పద్మరాగ సో పద్మరాగాలు అంటే ఎర్రగా ఉంటే మనకి ఇది కూడా ఒక నామం ఆల్రెడీ చెప్పుకున్నాం. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భూహు అంటే అమ్మ కపోలాలు బుగ్గలు ఎలా ఉన్నాయంటే పద్మరాగ శిలని తెచ్చి బాగా సానపెడితే అది ఎర్రగా ఉంది. ఒకటి రిఫ్లెక్షన్ అద్దం లాగా ఆదర్శం, పద్మరాగశిల ఆదర్శం అంటే అద్దం లాంటి చెక్కిళ్ళు ఉన్నాయి అమ్మవారికి అని, అవి ఎర్రగా ఉన్నాయి. సో అక్కడ ఒకసారి మనం చూసాము, ఇక్కడ కూడా సిమిలర్ గా మొత్తం బాడీని మొత్తం వర్ణించినప్పుడు పద్మరాగ సమప్రభ అని చెప్తున్నాం. అంటే కరుణ, అమ్మ కంపాషన్, ప్రేమని కంపాషన్ ని డినోట్ చేయాలంటే మనం రెడ్ రోజ్ అని చెప్తాం కదా. సో అలాగా ఆ ఎరుపుదనం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇలా కరుణ ఉన్న చోట ఆ ఎర్రదనంతో సూచిస్తారనమాట. సో ఆ కరుణ అమ్మ నుండి అలా ప్రసరిస్తోంది ఎడతెరిపి లేకుండా. ఆ ఎరుపుదనం, ఆ ఎర్రటి ప్రకాశం ఏదైతే ఉందో అది ఈ పద్మరాగ సమప్రభ అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా గమన లక్షణం కలది అని. ఆ ఈ కరుణ ఎక్కడైతే ఉంది అక్కడే అమ్మలోంచి కరుణ వస్తోంది, బట్ మనల్ని తాకట్లేదు అంటే ఇట్ డజంట్ హెల్ప్ కదా. సో అలాగా ఆ పద్మరాగ సమప్రభ అన్నప్పుడు చక్కగా అందరి మీద సమానంగా అమ్మ నుండి వచ్చే కరుణ చక్కగా జగత్తంతా విస్తరించి అందరినీ చక్కగా చూసుకుంటోంది. లేకపోతే అమ్మ జ్ఞాన స్వరూపిణి, బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్పుకున్నాం. సో అమ్మ నుండి వచ్చే ఆ బ్రహ్మ విద్యకి సంబంధించిన ఈ జ్ఞాన కాంతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవన్నీ రాబట్టే కదా మనం ఇవాళ రోజున అమ్మ నామం చెప్పుకుంటున్నామంటే ఈ ఏదో ఇంత ఇసుక రేణువంతో ఒక జ్ఞానాన్ని ఇలా విదిల్చింది అమ్మ అని అనుకోవాలి కదా. అంటే బుద్ధిని కూడా అసలు ముందు చెయ్యాలి అనే ప్రయత్నాన్ని. సో అలాగా పద్మరాగ సమప్రభ అంటే అమ్మ నుండి వచ్చే ఆ కాంతి గమన లక్షణంతో మనందరినీ ముంచెత్తుతోంది. అది కరుణ అనుకున్నా, విద్య అనుకున్నా, ప్రేమ అనుకున్నా, అనుగ్రహం అనుకున్నా, దట్ ఈస్ పద్మరాగ సమప్రభ. ఓకే, ఇక్కడతో మనం కంక్లూడ్ చేద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.